గాడ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న ఈ వచన భాగంలో మనం చూస్తే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగచేయి దేవుడై ఉన్నాడు. దేవుడు మా పక్షమున ఉండే దేవుడు. ఆయన మరణమును తప్పించుట ఆయన వశము. మరణము తప్పించుట ఆయన వశము. ప్రియదేవుని పిల్లరా, దేవుడు తన ప్రజలైన వారిని, తన పిల్లలైన వారిని తాను అనుకున్న రీతిలో నడిపించాలని ఇష్టపడతాడు. ఆయన ప్రతిదినము తన పిల్లలైన వారు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఏ మార్గములో వారు సురక్షితంగా ఉండగలుగుతారో, ఏ మార్గములో వారు వెళితే వారికి మరి ఏ ప్రమాదము రాదో దానిని క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు తన పిల్లలైన వారి పక్షమున మరి రక్షణ కలుగు చేసేటువంటి వాడై ఉన్నాడు. నేటి దినాన క్రైస్తవ సమాజము మొదలుకొని ఈ భూమి మీద జీవించుచున్నటువంటి మానవ జాతి మొత్తము కూడా ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి, రక్షణ కలుగజేసే దేవుణ్ణి పూర్ణ రక్షణ కలుగజేస్తాడండి. రక్షణ అంటే మామూలు రక్షణ కాదది, అది పూర్ణమైన రక్షణ. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేసేటువంటి వాడై ఉన్నాడు. ఆయన తన పిల్లలైన వారిని ప్రతినిత్యము మరి కంటిరెప్పలా కాపాడుతున్నటువంటి దేవుడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేనటువంటి నేటి క్రైస్తవ సమాజముతో సహము అన్యజనులు కూడా ఈ రోజున దేవుని యొక్క ఆ పూర్ణ రక్షణల నుండి తప్పిపోతూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, దేవుని యొక్క మహా ఉన్నతమైన అతి శ్రేష్టమైనటువంటి గుణగణాలు ఎంత ఉన్నతమైనవో మనం గ్రహించలేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మరి ఆయన ఉన్నతమైనటువంటి ఆయన నామాన్ని మనము మరి గుర్తించలేకపోవడం, ఆయనను ఆశ్రయించలేకపోవడం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేటి ప్రజలు ఉన్నారో. ప్రియదేవుని పిల్లరా, అయినప్పటికీ కూడా ఆయన తన ప్రేమతో, తన కరుణతో, ఆయన తన దయతో మరి అందరినీ ప్రేమించుచున్నాడు, అందరినీ రక్షించుచున్నాడు, అందరికీ పూర్ణ రక్షణ కలుగచేయాలని ఆశపడతా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో భయంకరమైన అనేక సందర్భాలు, భయంకరమైనటువంటి మరి తట్టుకోలేనటువంటి అనేక సందర్భాలు అనేకములు నీ జీవితంలో సంభవించి ఉంటాయి. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో నేనిక కోలుకోలేను, నన్నెవరూ కాపాడలేరు, నేను ఈ ఉపద్రవంలో చిక్కుబడిపోయి ఉన్నాను, ఈ నష్టములో, ఈ కష్టములో, ఈ రోగంతో నేను బంధింపబడి ఉన్నానని అనేక మార్లు నీవు బాధపడి ఉండవచ్చు, ఏడ్చి ఉండవచ్చు. నా ఏడుపును ఎవరు చూడలేదని, నా యొక్క దీనస్థితిని ఎవరు చూడలేదని నీవు అనుకున్నావు. కానీ పూర్ణ రక్షణ కలుగచేసే దేవుడు నీకున్నాడని, ఆయన నీ ఏడ్పును, నీ రోదనను, నీ దీనస్థితిని ఆయన చూశాడని నీవు గ్రహించలేదు. ఇప్పుడు దేని పిల్లారా, ఏ ఒక్కరైనా సరే ఆయన మొరపెడితే ఆయన మాట వినేటువంటి దేవుడు. ఆయన తన కనురెప్పల చేత మనలందరినీ చూస్తున్న దేవుడు. ఒక్క క్షణము కూడా ఆయన నిద్రించటం అనేది చేయకుండా తన కన్నులు చాచి తన కన్నులతో మనలను చూస్తున్న దేవుడు. అలాంటి దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినా ఆయన నిన్ను తప్పించేటువంటి దేవుడు. మరణముని ఎదుట నిన్ను ఆవరించి ఉన్న దాని నుండి తప్పించగలగడానికి మరి అధికారం కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉన్నతమైన నామాన్ని ఎరిగినటువంటి వారి మాటలు వింటూ ఉన్నారా?
అయితే మీకు ఒక సత్యమును తెలియచేస్తా ఉన్నాను. నీవు దేవుని నామాన్ని ఎరగకపోయినా ఈ క్షణము వరకు సజీవ లెక్కలో ఉన్నావంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉచితమైన కృపయే నీవు మారతావని, నీ జీవితంలో ఆ దేవుని యొక్క గుణలక్షణాలను పొందుకుంటావని, నీకు పూర్ణ రక్షణ కలుగచేయాలని దేవుడు నిన్ను ఇంతకాలము సజీవ లెక్కలో ఉంచాడు. ఇప్పుడైనను సజీవుడైన దేవుణ్ణి, నిజమైన దేవుని నీవు ఎరగాలని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన సర్వసృష్టిని నడిపిస్తూ ఉన్నాడని నీవు నమ్మగలిగితే మరణకరమైన పరిస్థితులైనా సరే దేవుడు నిన్ను తప్పిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తును నమ్మిన కూడా ఆయనపై ఆధారపడటం లేదు, ఆయన సర్వశక్తిని నీవు ఆశ్రయించటం లేదు. నీవు నీ స్వశక్తిని ఆధారం చేసుకుని నీ చిత్తమును నెరవేర్చుకోవటానికి నువ్వు పరుగులెడుతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనములో దేవుడు అన్నాడు కదా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొకడ దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు. ప్రియదేవుని పిల్లారా, అపవాది అనేకమైనటువంటి కార్యముల ద్వారా ఈ రోజున తన పిల్లలైన వారిని, దేవుని యొక్క పిల్లలను, భక్తిలో విశ్వాస్యతలో కొనసాగుతున్న వారిని, దేవుడంటే నిజమైన దేవుడిని ఎరిగిన వాడిని పాడు చేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు కదా, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతిని అందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే అని ద్వితీయోపదేశ కాండము 32-39లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎంత చక్కని వాగ్దానం దేవుడు నీ కోసం ఇచ్చాడు. ఆయన మృతిని అందిస్తాడు, ఆయనే మరలా బ్రతికిస్తాడు, ఆయన గాయపరుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. గాయం తగిలిందని దేవుణ్ణి ధిక్కరించేవారు, మృతి నొందటానికి సిద్ధంగా ఉన్నవాడు సహితము కూడా ఈ రోజున దేవుడు నాకు ఎందుకు ఇవ్వాలి ఈ చావు అని దేవుణ్ణి నిందించేవారు కూడా లేకపోలేదు. ప్రియదేవుని పిల్లారా, ఆయన మరణమును సహితము తప్పించగలగటానికి అధికారం కలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ సత్యమును ఎరుగక ఎంతకాలము నీవు నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? అన్యజనుడా, దేవుని ఎరుగినటువంటి వాడా, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి యేసు ప్రభువుని, ఆయన నామాన్ని ఉచ్చరించి చూడు. నీ జీవితంలో ముందెన్నట్టు చూడని ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలుగుతావు. ఇది సత్యము. దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో అంటారు కదా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. నీవు పాతాళానికి వెళ్ళాలన్నా మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. మరణమైన పాతాళమైన ఆయన యొక్క వశములో ఉన్నాయి. అవి నీకు సంభవించాలి అంటే ఆయన ఇష్టపడాలి. ఆయన ఇష్టపడటం లేదంటే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నువ్వు గుర్తించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరణమును తప్పించగలిగిన అధికారము ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. ఈ లోకములో ఉన్న ఏ నామమున మీకు రక్షణ కలగదు, ఏ నామమున ప్రాణరక్షణ మీకు సంభవించదు. దేవుని నామము ఉన్నతమైనది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎరుగినటువంటి అన్యజనులకు ప్రకటించవలసిన బాధ్యత ఆయన పిల్లలైన క్రైస్తవులపై ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావు కదూ, దేవుని మాట ప్రతిరోజు ఉచ్చరిస్తూ ఉన్నావు కదూ, దేవుని వాక్యమును దేవుని ఉపదేశమును ధ్యానం చేస్తూ ఉన్నావు కదూ. అయితే ఆ దేవుని యొక్క నామమును ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నావా? అయితే ఈరోజే నువ్వు ఒక నిర్ణయం చేయి. ఆ సర్వాధికారి అయిన దేవుడు మరణము తప్పించుటకు అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువే అని అనేక మందికి నీవు తెలియచేయి. తద్వారా సువార్త ప్రకటించిన వానిగా నీవు మారతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన.
ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అవును తండ్రి, మరణాన్ని తప్పించటానికి అధికారం కలిగిన దేవుడవు, ఏకైక దేవుడవు నీవే నాయన. అవును దేవా, నీవు మరణమును తప్పించాలన్నా, మరణమును మరి తీసివేయాలన్నా అయా గాయం చేసేవాడవు, స్వస్థపరచేవాడవు నీవేనాయన. మృతునందించేవాడవు, బ్రతికించేవాడవు నీవేనని లోకము తెలిసి కూడా నాయన ఈరోజు నీ యందు విశ్వాసం ఉంచలేకపోతా ఉంది నాయన. ఇదిగో నీ బిడ్డలైన వారు కూడా నాయన సత్యాన్ని తెలిసి కూడా అయా లోకముతో స్నేహం చేస్తూ సత్యాన్ని మర్చిపోయిన వారిగా ఉన్నారు నాయన. నీ సత్య వాక్కును ఇతరులకు ప్రకటించాలని ఆశ నాయన ఏ ఒక్కరిలో కనిపించడం లేదు నాయన. ఇదిగో తండ్రి, ఎవరు ఏదో అంటారని, ఎవరు ఏదో చేస్తారని భయముతో ఈ రోజున సత్యాన్ని కప్పిపుచ్చాలని, సత్యాన్ని అంగీకరించని వారు కూడా, అంగీకరించిన వారు కూడా నాయన నీ సత్యాన్ని ప్రకటించలేకపోతా ఉన్నారు. దయతో ఈరోజు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నాయన, ఇదిగో ఎవరైతే నీ నామమును ఎరగలేదో విన్న నాయన, ఇదిగో నీ పిల్లలైన వారు ఎవరైతే ఉన్నారో నాయన, వారు నీ సత్య వాక్యాన్ని వారు అంగీకరించి నీవు సత్యవంతుడైన దేవుడవు, నీవే దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని సత్యాన్ని ఈ రోజైనా జ్ఞానముతో వారు గ్రహించే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినం మేము చేయ పనులన్నింటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.